Thank you. Hare Krishna. So, Ivala, we will start Ajnanatimidandasya Jnananjana Shalakaya Chakshuranmilitam Yena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Snapitam Yena Bhutale Swayam Rupakadamahyam Dadati Shupadantikam Vandeham Sri Guru Sri Yatapatakamallam Sri Guruvan Vaishnavamscha Sri Rupam Sagrajatam Sagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadotam Parjana Sahitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sagana Lalita Sri Vishakanitamscha He Krishna Karuna Sindhu Deenabandha Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostu Sabdakanchana Gaurangi Sri Radhe Vrindavaneshwari Shravan Sute Dev Pranamami Haripriya Vanchakalpatra Vishakam Pavanam Jivishnu Namo Jai Sri Krishna Chaitanya Pranityananda Shri Advaita Gadadhar Shri Gaura Hare Krishna Hare Ram 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 Hare Hare Mukam Karoti Vachalam Pangam Langayate Ganiyat Kripatam Humanda Shri Gurandhanata Ramanandamana Sri Chaitanya Hare Krishna. So 10th verse 6th chapter to 36 verses Ashtanga Yoga. We are changing to another presentation. కానీ ఎవరైనా చదువుతారు ఇది ఇంగ్లీష్లో చదవండి దాని వీళ్ళు తెలుగులో వాడు. కెన్ సంబడి రీడ్ అష్టాంగ యోగం? అష్టాంగ యోగం దీన్నే To practice yoga, one should go to secure place. Wait. దీన్ని అష్టాంగ యోగం అంటారు, దీన్నే ధ్యాన యోగం అంటారు, దీన్నే హఠ యోగం అంటారు. మూడు యూనో. సో రెండు స్క్రీన్స్, one person can read one screen each. Yes. Okay, Prabhu. The practice yoga, one should go to secure place and should lay kusa grass on the ground and then cover it with a deer skin and soft cloth. This seat should be neither too high or not too low and should be situated in a sacred place. The yoga should then sit on it very firmly and practice yoga to purify the heart by controlling his mind, senses, and activities and fix the mind on one point. థ్యాంక్ యూ. సో అష్టాంగ యోగం మనం 4వ చాప్టర్లో జ్ఞాన యోగం చూసాం. జ్ఞానాన్ని సంపాదించాలంటే వేరు వేరు మార్గాలు ఉన్నాయి, కానీ ఒక గురువు సమక్షంలో గురువు తాలూకా ఆశ్రయం తీసుకుని గురువు దగ్గర దీక్ష తీసుకుని ఆయనకి సేవ చేస్తూ ఆయన దగ్గర జ్ఞానాన్ని గ్రహించడం అతి ఉత్తమమైన పద్ధతి అని చెప్పి నేర్చుకున్నాం. సో సరే జ్ఞానం సంపాదించారు, అప్పుడు ఏం తెలుస్తుంది మీకు? మనం సెన్సెస్ ని, మనస్సుని, ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి అని తెలుస్తుంది. సెన్సెస్ ని, ఇంద్రియాలని కంట్రోల్ చేయాలని తెలిస్తే దానికి అప్పుడు యోగి అష్టాంగ యోగానికి వస్తాడు అనమాట. అష్టాంగ యోగంలోకి ఏంటంటే శుచోదేశ ప్రతిష్టాప్య స్థిరమాసనమాగ్రహం నాతి ఉచ్చరితం నాతి నీచం చైలాజన కుశోత్తరం యూనో. సో ఏం చేయాలంటే అష్టాంగ యోగం, ఇప్పుడు అమెరికాలో యోగా స్కూల్స్ అన్ని ఫాలో ఇదే యూనో. అష్ట అంగ 8 లింబ్డ్ ప్రాసెస్ యూనో. అది ఇలాంటి పెద్ద పెద్ద సిటీల్లో ప్రాక్టీస్ చేయకూడదు అష్టాంగ యోగం. కృష్ణుడు ఏమంటున్నాడు? సెక్లూడెడ్ ప్లేస్ అంటే అడవులకు వెళ్ళాలి, ఎవరు ఉండరు అక్కడ. అక్కడ అక్కడ మనం ఏం చేయాలంటే ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ యూనో, ఎందుకంటే అడవుల్లో జంతువులే ఉంటాయి. అందుకని అంటే కేర్ఫుల్గా ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ చూసుకొని కొంచెం ఎత్తుగా ఉన్న స్థలం చూసుకొని అక్కడ ఒక లేడి చర్మాన్ని పరిచి దాని మీద చిన్న క్లాత్ వేసి కూర్చుని మీ బ్యాక్ని స్ట్రైట్గా పెట్టాలంటే ఇలాగా ఈ మొత్తం ఈ 3 కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఏది జెనిటల్స్, స్టమక్, ఇదంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉంటే మీ బ్యాక్ స్ట్రైట్గా నిలబెట్టి యూనో ఇక్కడ యూనో యూ హావ్ టు ఫోకస్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్, అంటే ఇక్కడ అన్నమాట. ఇలా కళ్ళు సగం మూసుకోవాలి. తెలుగులో అరమోడ్ కనులు అంటారు ఏనా. మూసుకుని దాని మీద ఆ ఒక్క ఇక్కడ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ
మనస్సును అక్కడ లగ్నం చేయాలి. సెకండ్ వన్ నెక్స్ట్ వాళ్ళు చదవండి. కెన్ సంబడి రీడ్ ఇట్? Yes, Prabhu. One should hold one's body, neck and head erect in a straight line and stare steadily at the tip of the nose. Thus, with an unagitated, subdued mind, devoid of fear, completely free from sex life, one should meditate upon me within the heart and make me the ultimate goal of life. ఎస్. సో అక్కడ కూర్చుని మీ వెన్నుని అంటే మీ బ్యాక్ని నిటారుగా ఉంచి మెడని శరీరాన్ని మీ వెన్ను అంటే మీ బ్యాక్ తలని నిటారుగా ఇలా పెట్టాలన్నమాట. నిటారుగా పెట్టి మీరు ఒక టిప్ ఆఫ్ ద నోస్ మీద ఫోకస్ చేసి చేయాలి. అంటే మీ ఇక్కడ కళ్ళు మూసుకుని సగం మూసుకుని కళ్ళు ప్రశాంత మనస్సుతో భయం లేకుండా మీరేం చేయాలి? నన్నే ధ్యానించాలి అంటున్నాడు కృష్ణుడు వారు. కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో? నా తాలూకా అంశ పరమాత్మ, కృష్ణుడి తాలూకా పరమాత్మ అంశ, దాని మీద ధ్యానించాలి, నన్నే జీవిత ధ్యేయం కింద పెట్టుకోవాలి అంటున్నాడు. కానీ తమ్ముళ్ళు ఉంది ఇక్కడ. అష్టాంగ యోగం అందరికీ పనికిరాదు. ఎవరికి పనికి వస్తుంది? కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ సెక్స్ లైఫ్. చదివారు ఈ మాట? కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ సెక్స్ లైఫ్ అంటే అష్టాంగ స్కూల్ మ్యారీడ్ పీపుల్కి పనికిరాదు. వింటున్నారా? అవును ప్రభుజీ, దాని గురించి మిమ్మల్ని అడుగుతా అనుకున్నాను, మీరే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఎందుకంటే యాజ్ఞవల్క్య ఉపనిషత్, ఎందుకు ఈ రెండు చదివారు కదా, మనం వీఆర్ చేంజింగ్ ప్రెజెంటేషన్ టు అనదర్ ప్రెజెంటేషన్. జస్ట్ గివ్ మీ మినిట్, ఐ విల్ షేర్ యూ వన్ మోర్. కథల్లో మన చేసిన దానికి యాడ్ చేస్తాం. సో బ్రహ్మచారి వ్రతే స్థిత. బ్రహ్మచారి అంటే ఎవరు అంటే యాజ్ఞవల్క్య ఉపనిషత్తు ఉందన్నమాట. మనసా వాచ కర్మణ మన సర్వావస్థాషు సర్వదా సర్వత్ర మైథునం త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. సెక్స్ లైఫ్ అంటే మనస్సు, మాటలు, యాక్టివిటీ, ఈ మూడింటి ద్వారా సెక్స్ చేయకూడదంట. ఎవరైనా ఉంటారు అసలు? మీరు శరీరంతో చేయకుండా ఉండగలరు, మాట్లాడకుండా ఉండగలరు, కానీ మనసుతో చేయకుండా ఉంటారా? మీ మనసు ఒక్కసారి చెల్లించిన పోయినట్టే. నేను కూడా పనికిరాను అక్కడ. మీరు ఇండియాలో రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక సినిమా పోస్టర్ కనిపిస్తుంది, మీ మనసు ఒక క్షణం చెదిరింది, యాజ్ఞవల్క్యుడు ఏమంటాడు? పోయింది అంతే, యూఆర్ ఫెయిల్డ్ అంటాడు. వింటున్నారు అందరూ? అందుకని అష్టాంగ స్కూల్ పూర్వకాలం జనాలు ఏంటంటే స్ట్రిక్ట్ గా ఉండేవారు, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, మనసులో కూడా మనసు చెదరకుండా ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? భార్య పిల్లల్ని వదిలేసి అడవులకి వెళ్ళి, అడవుల్లో పుల్లు సింహాల మీద భయం మర్చిపోయి ఒక ఎత్తైన స్థలంలో కూర్చొని ధ్యానం చేయాలి. చేసి అది ధ్యానం ఎవరి మీద? పరమాత్మ మీద. పరమాత్మ అంటే ఎవరో? కృష్ణుడి తాలూకా అంశ విష్ణువు మీద ధ్యానించాలి. మన హృదయంలో పరమాత్మ ఎవరో? విష్ణువు. ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే క్షీరోదక సాయి విష్ణువు. అందుకని ఇవాళ అష్టాంగ యోగం గురించి మీకు చెప్తాను. అష్ట అంటే ఎంత? 8. అంగ అంటే ఈ 8 స్టెప్పుల ప్రాసెస్. ఇది ఏంటి?
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యూనో సో భగవద్గీత మించిన అథారిటీ ఇంకెక్కడ ఉండదండి యోగా మీద. యూనో సో ఇప్పుడు ఎవరు అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎవరు యమ నియమాలు చెప్పరు, ఆసనాలు చెప్తారు అంతే. ఎందుకు? ఆసనాలు వేస్తే ఆరోగ్యం బాగుంటది, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, అందుకని అది చెప్తారు కానీ యమ నియమాలు చెప్పరు. ఏంటి యమ? యూనో యూనో యమ అంటే ఫస్ట్ వన్ సత్యం, నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ కి ఒక్క నిమిషం. సో అహింస, అహింస అంటే నాన్ వైలెన్స్. అర్థమైందా? సత్యం అంటే నిజమే చెప్పాలి, సత్యం పలకడం. అహింస, ఎవరిని హింసించకూడదు, ఏ జీవుల్ని. అపరిగ్రహం, యూనో బ్రహ్మచర్యం, ఆస్తేయం. అంటే ఏంటి? సత్యమే పలకాలి, వేరే వాళ్ళని ఎవరిని హింసించకూడదు మనసుతోని, కానీ సో మనం వేరే వాళ్ళకి ఎవరికి కష్టం కలిగించకూడదు, వేరే వాళ్ళ వస్తువులు దొంగతనం చేయకూడదు. బ్రహ్మచర్యం అంటే సెక్స్ గురించి కనీసం ఆలోచన కూడా రాకూడదు. అండ్ వేరే వాళ్ళ సంపద దొంగతనం చేయాలని గ్రీడ్, అది ఉండకూడదు. వీటిని యమాలు అంటారు. అర్థమవుతుందా? నియమాలు ఏంటంటే శౌచం అంటే శుద్ధంగా స్వచ్ఛంగా ఉండడం, సంతృప్తిగా ఉండడం, తపస్య అంటే తపస్సు చేయడం, స్వాధ్యాయ కృష్ణుడి గురించి భగవంతుడి గురించి చదవడం, ఈశ్వర ప్రణిధానం, సరెండర్ టు గాడ్. అంటే భగవంతుడికి ఏది ఇష్టమైతే అదే, ఆయన ఏం చెప్తే అది చేస్తాను, ఆయన పూర్తిగా శరణ పొందడం, సరెండర్ అంటారు. ఈశ్వర ప్రణిధానం అంటారు దాన్ని. అప్పుడు ఈ రెండు పాటిస్తే మీ బాడీ స్టడీ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదవగలరా? మొదటిది ఏంటి? ఒక్కొక్క వ్యక్తి. ఫస్ట్ వన్ ఏంటి? నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ అంటే అహింస. మీరు ఎప్పుడైతే ఎవరు లెక్చర్ వింటున్నారు? సో నాన్ వైలెన్స్ అంటే అహింస. ఎప్పుడైతే మీరు అహింసను పాటిస్తారో సిన్సియర్గా, ఇతర జీవుల పట్ల మీరు అందరి జీవులు మీ స్నేహితులు అవుతారంట. రెండోది సత్యం, వాట్ ఎవర్ యు సే విల్ హ్యాపెన్. మీరు 12 సంవత్సరాలు అబద్ధం చెప్పలేదు అనుకోండి, 12 సంవత్సరాలే అసలు అబద్ధం చెప్పలేదు, మీరేం చెప్తే జరిగిపోతుందండి. వింటున్నారా? మీరు 12 సంవత్సరాలు అబద్ధం చెప్పకపోతే మీరేం చెప్తారు? బాగుందా? బాగుంది ప్రభుజీ, సింథటిక్. yes ప్రభుజీ. ఆస్తేయం అంటే మీరు ఎవరి సొమ్ముని మీరు దొంగతనం చేయాలనుకోవట్లేదు, పరాయి వాళ్ళ సొమ్ము మీకు అక్కర్లేదు,
మనసులో కూడా ఇదంతా మనసులోనే, బయటే ఉంది. ఈ మంచి అందరూ మెటీరియల్ వాళ్ళు ఎలాంటిదంటే వాళ్ళ టెక్నాలజికల్ డెవలప్డ్ వరల్డ్ వి స్పీక్ స్వీట్లీ. అలా కాకుండా మనసులో కూడా వేరే వాళ్ళ సొత్తుని మనం అపహరించాలనుకోకూడదు. యూనో అప్పుడు ఏమవుతుందంటే మీరు ధనవంతులు అవుతారంట. ఇదంతా మెటీరియల్ అనుకోండి, భౌతికం. 4 బ్రహ్మచర్యం. వాట్ ఇస్ ద ఫోర్త్ వన్? కెన్ సంబడి రీడ్? 4వది. No sensual life, unlimited strength. ఎప్పుడైతే మీకు సెక్స్ లైఫ్ 0 చేశారో మీకు విపరీతమైన బలం వస్తుంది, పట్టుదల వస్తుంది, ముందుకెళ్ళిపోతారు. సెక్స్ లైఫ్ లేకపోతే ఏమవుతుంది? పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తే మీకు విపరీతమైన బలం వస్తుంది. 5 అపరిగ్రహం అంటే No greed. చదవండి. Knowledge of past life and time of డెత్. మీరు కనీసం మీ గ్రీడ్ లేదు. గ్రీడ్ అంటే గ్రీడ్ తెలుగులో అంటారు అత్యాస, పేరాస, దురాస. ఎప్పుడైతే మీ గ్రీడ్ లేదో అంటే మీకు ఏదొస్తే దాంతో సంతృప్తి చెంది జీవిస్తున్నారు. మీరు ఎప్పుడు మీకు చనిపోయే టైం తెలిసిపోతుంది. బాగుందా? బాగుంది. అలాగే పాతలు ఎప్పుడు తెలుస్తుంది. ఇవి యమాస్, నియమాలు. చూద్దాం. 6 cleanliness. One gives up the attraction of the other bodies. శౌచం. ఎప్పుడైతే మీరు క్లీన్ గా పొద్దున సాయంత్రం స్నానం చేసి ఒకరోజు బట్టలు ఒకరోజు వేసుకుని టాయిలెట్కి వెళ్ళగానే, మీకు తెలుసా ఇండియాలో ఇస్కాన్ వాళ్ళే కాదు, ఎవరైతే జీవితాన్ని సింపుల్ గా జీవిస్తారో వాళ్ళు టాయిలెట్కి వెళ్తే వెంటనే స్నానం చేస్తారు. స్నానం చేయకుండా బయటికి రారు. కంబ్రూలు ఇది నేను చిన్నప్పుడు చూసాను. యాక్చువల్లీ ఇస్కాన్ అనే ఆర్గనైజేషన్ ఉందని నాకు తెలియదు కూడా అప్పుడు. సో బట్ ఆఫ్ కోర్స్ ఇందులోకి వచ్చిన తర్వాత రూల్. మీరు ఎప్పుడైతే మీరు క్లీన్ గా హృదయాన్ని క్లీన్ గా జపం చేస్తున్నారు, హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు, రోజుకి 8 రౌండ్లు 16 రౌండ్లు వాటెవర్ జపం చేస్తూ హృదయాన్ని క్లీన్ గా పెట్టారు. ఎక్స్టర్నల్ గా టాయిలెట్కి వెళ్తే స్నానం చేస్తారు, బట్టలు ఒకసారి వేసుకుంటారు, ఒక రోజు తర్వాత మళ్ళీ విడి చేస్తారు, సో పొద్దున సాయంత్రం స్నానం చేస్తారు. ఇలా చేస్తే క్లీన్ గా ఉంటే ఏమవుతుందంటే మీకు వేరే శరీరాలు అనుభవించాలనే కోరిక పోతుంది. కరెక్ట్. 7 కంటెంట్మెంట్, హ్యాపీనెస్. కంటెంట్మెంట్ అంటే సంతుష్ట. మీ జీవితంలో ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏంటంటే అన్ని ఉన్నా సరే ఏదో లేదు, అది లేదు. అలా కాకుండా మీరు సంతృప్తిగా జీవించారనుకోండి, అంటే హార్డ్ వర్క్ చేస్తారు, ఇంకొక కావాలంటే ఇఫ్ యూ వాంట్ గెట్ మోర్, కానీ సాటిస్ఫైడ్, సంతృప్తి ఎంత ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. అంతేగాని పరిగెట్ 2 జోలు చేసి 3 జోలు చేసి 1 మిలియన్ అంటే 2 మిలియన్లు, 2 మిలియన్ అంటే 4, 4 మిలియన్ అంటే 6, 6 మిలియన్ అంటే 10 మిలియన్, దే కెనాట్ బి హ్యాపీ. 7 తపస్య. సరే 8 ఎవరు చెబుతారు? Austerity, destruction of impurities. ఎప్పుడైతే మీరు తపస్సు చేశారో అంటే ఇప్పుడు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం, కృష్ణ ప్రీతి అర్థం. కొందరు ఏంటంటే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదంటే మా అమ్మాయి పెళ్లి సంబంధం కుదరాలి అని చెప్పి ఉపవాసాలు ఉంటారు. అది మంచిది కాదు. మళ్ళీ తపస్సు భగవంతుడి ప్రీత్యర్థం, కృష్ణ ప్రీత్యర్థం ఏం చేస్తేనే అది తపస్సు అవుతుంది. అటువంటి తపస్సు ఏం చేస్తుంది? మీ హృదయంలో ఉన్న కల్మషాలని, మీ హృదయాన్ని క్లీన్ చేస్తుంది, స్వచ్ఛం చేస్తుంది. అర్థమైందా? 9 స్వాధ్యాయ. ఎవరు చెబుతారు? Self study.
strengthen the relationship with Krishna. ఎప్పుడైతే మీరు పుస్తకాలు చదివారో భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, ఈశోపనిషత్, ఉపదేశామృతం, భక్తి రసామృత సింధు, ఇటువంటి పుస్తకాలు చదివారో కృష్ణుడికి మీకు మొన్న ఆ సంబంధం ఏంటో తెలుస్తుంది. ఆ ఉన్నత సంబంధం తెలుస్తుంది. రెండోది సంబంధం గట్టి పడుతుంది. అది ఈశ్వర ప్రణిధానం. ఎవరు చెబుతారు? Surrender to God, perfection of trance. ఎప్పుడైతే భగవంతుడు మీరు సరెండర్ అవుతారో, శరణ పొందుతారో మీకు సమాధి లభిస్తుంది. సమ్యక్ అధీయతే యస్మిన్. ఇప్పుడు సమాధి అంటే యథాదివో నివాసస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యథ చిత్తస్య జితే యోగమాత్మన. గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో ఆ విధంగా మనం భగవంతుడికి శరణ పొందినప్పుడు, కృష్ణుడికి శరణ పొందినప్పుడు సమాధిలో మనం మనసు ప్రశాంతంగా గాలి లేని చోట దీపం ఎలా నిలకడ ఉంటుందో అలా మనం ఫోకస్ చేయగలం. అందుకని వీటిన్నిటిని ఏమంటారు? ఈ 10ని యమ నియమాలు అంటారు. అప్పుడు ఈ 2 యమ నియమాలు పాటిస్తూ మూడోదానికి వెళ్తే, మూడోది అంటే యోగా, ఆసన అంటే యోగిక్ పోస్చర్, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం. కరోనా వచ్చినప్పుడు అందరూ మీరు అందరూ ప్రాణాయామం చేస్తే చాలా మంచిది. యాక్చువల్గా కపాలభాతి, అనులోమ విలోమ, ఉజ్జయిన్. సో అప్పుడు ఈ యోగా పోస్చర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే శరీరం అదుపులోకి వస్తుంది. మనసుకి ఊపిరికి కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో మెల్లిగా మనసు కూడా అదుపులోకి రావడానికి అవకాశం. అంత ఈజీ కాదు అనుకోండి మనసు. ప్రాణాయామం అంటే బ్రెత్ రెగ్యులేషన్. తర్వాత ఇది మొదటి 4ని ఏమంటారంటే యోగా వృక్ష అంటారు. తర్వాత 4ని ఏమంటారంటే యోగా రూఢ అంటారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సత్యం అన్నారు కదా, ఒక్కొక్కసారి పిల్లల విషయంలో అంటే వాళ్ళ మంచి కోసము కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అవి ఏంటమ్మా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది? అవి ఎలా ఉంటాయి ప్రభు? అంటే పిల్లలకి అంటే అది చేయొద్దు అంటే కొందరు అలానే చేస్తారు. దాని మీద నిజం కాకుండా కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మన అష్టాంగ యోగం మనం ఫాలో అవ్వం, మనం భక్తి యోగం ఫాలో అవుతాం. అష్టాంగ యోగం పై లెవెల్, మనం భక్తి యోగం. అని వీలైనంత నిజమే చెప్పాలి ఎప్పుడైనా. కానీ వాళ్ళ మీరు నిజం చెప్తే అమెరికాలో ఉద్యోగం రాదు కూడా. సో ప్రత్యాహారం అంటే ఈ 4ని పాటించిన తర్వాత ప్రత్యాహారం అంటే పూర్తిగా సెన్స్ కంట్రోల్. మన ఇంద్రియాలని సెన్స్ ఆబ్జెక్టుల నుంచి విత్డ్రా చేయాలి. అంటే కళ్ళు దేన్ని చూసినా టెంప్టేషన్ రాదు, చెవులు ఏది విన్నా టెంప్టేషన్ రాదు, కళ్ళు ఐప్యాడ్ లేదా బ్లాక్ ఫ్రైడే వచ్చిన టార్గెట్ అక్కర్లేదు, గులాబ్ జామున్ అక్కర్లేదు, సెక్స్ లైఫ్ అక్కర్లేదు, ఏదో మంచి మ్యూజిక్ వద్దు, జీరో సెన్స్ ఎంజాయ్మెంట్. దీని ప్రత్యాహారం అంటారు. ధారణ. అప్పుడు బయట ఉన్న మనస్సు కూడా ఏమంటుంది? మనస్సు ఇంద్రియాల ద్వారా మనసు తిరిగిపోతున్నది ఊరికి. మీరు జపం చేసినట్టు చూడండి. మీరు 20 గంటలేమో మీకు నచ్చినట్టు చేసి మూల కూర్చొని జపం చేయడం మొదలెడితే ఏమవుతుంది? 20 గంటలు మీరు మీకు మనసు నచ్చింది మీరు విని 1 గంట సేపు నాకు నచ్చినట్టు వినంటే మనసు ఉంటుందా? ఇప్పుడు బీడి జపమాలు పట్టుకున్నారు, హరే కృష్ణ హరే కృష్ణ, మనసు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోదా? ఎందుకంటే మనం పొద్దున్న సాయంత్రం వరకు మనసుని గుర్రలో పరిగెట్టిస్తున్నాం. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అయిపోయింది. ఇప్పుడు భక్తి లైఫ్ అని చెప్పి జపం మనం జపం చేద్దారా అంటే మనసు ఆటది అవతల బాగుంటుంది. అందుకని ఏంటంటే
ఇవి భక్తి యోగానికి కూడా పనికొస్తాయి. ఎప్పుడైతే ప్రత్యాహారం యూనో ఎప్పుడైతే ఈ ఇంద్రియాల్ని బయట ఈ భోగోపకరణాలు అంటారు, సెన్స్ ఆబ్జెక్ట్స్, భోగోపకరణాల నుంచి మన ఇంద్రియాల్ని మనం వెనక్కి మళ్ళించినప్పుడు ఏమవుతుంది? మనసు అంతర్లీనం అవుతుంది. ఇంటర్నలైజేషన్, ధారణ. బయట చూడకు, ఆనందం బయట లేదు, లోపల ఉంది. ఆనందం బయట లేదు, లోపల ఉంది. బయట పెట్టారనుకోండి మనసుని, ఇప్పుడు ఏంటి ఆనందం? ఒక గులాబ్ జామున్, ఒక రసగుల్లా. గులాబ్ జామున్ అంటే ఎంతసేపు? 40 సెకండ్లు. రసగుల్లా అంటే ఎంతసేపు? ఇంకో 40 సెకండ్లు. కానీ ఎంతకాలం? 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత మనసు టంగ్ అలా కంటిన్యూ ఉంటుంది. ఒక రోజు డాక్టర్ అంటాడు, మీరు మానేయండి, లేదా డయాబెటీస్ మీకు వచ్చేలా ఉందంటూ మానలేరు, ఆపలేరు, మానలేరు, ఆపలేరు. అవునా కదా? అందుకని యోగం ఏంటంటుంది? భోగోపకరణాల నుంచి ఇంద్రియాల్ని మనం వెనక్కి మళ్ళించి ఆత్మ వైపు ఫోకస్ చేయాలంట. ఆ ఆత్మ వైపు మళ్ళించడమే ప్రత్యాహారం. ధారణ అంటే ఇంటర్నలైజేషన్. మళ్ళీగా ఇలా మీరు మళ్ళించారు, మళ్ళీ కుక్కతోకలాగా అనమాట. మనసు ఏంటంటే కుక్కతోక. మీకు ఎవరికైనా ఎగ్జాంపుల్ తెలియదు, గుర్తుంది అంటే అలవాటు ఉంది కదా, మీరు ఇలా కుక్కతోకని స్ట్రైట్ చేయండి ఇలాగా. మీరేం చేస్తారు? ఇలా పట్టుకుని ఇలా కుక్కతోక ఇలా ఉంటుంది, టీ అని పెడతారు. మళ్ళీ అవుతుంది టీ, మళ్ళీ టీ, మళ్ళీ కుక్కతోక వంక స్ట్రైట్ అవుతుంది ఎప్పుడైనా? పట్టుకున్నంతసేపు బాగానే ఉంటుంది, వదిలేగానే బాగుందా లేదా? మీలో ఎవరైనా మనసు 5 నిమిషాలు ఆపగలరా? లేదు ప్రభుజీ. సో అందుకని ధ్యానం, మనసును ఆపాలంటే ఏంటి? భోగోపకరణాల నుంచి, అంటే సెన్స్ ఆబ్జెక్టుల నుంచి ముందు మన సెన్సెస్ ని విత్డ్రా చేయాలి. అది మనం ఎంజాయ్ అమెరికా అంటే ఏముంది ఇప్పుడు, మెనీ థింగ్స్ ఆర్ చీప్ అని చెప్పి మీరు ఇంద్రియాలు రోడ్డు పెట్టి ఎంజాయ్ చేసి సాయంత్రం అయ్యేసరికి మనసు విని అంటే ప్రసక్తి లేదు. ఎంత ప్రత్యాహారం అయిన తర్వాతే ధారణ, ఇంటర్నలైజేషన్. మనసు లోపలికి రాయించే పట్టుకోలే ఉండు, అప్పుడు దాన్ని ఫోకస్ చేయాలి. ధ్యానం అంటే అలాగా చెప్పాను కదా, అడవికి వెళ్ళి. అందుకని ఎందుకు అడవులకి వెళ్తారు వాళ్ళు? అడవుల్లో డిస్ట్రాక్షనే లేదు, ఎవరు ఉండరు, కుటుంబం లేదు, భార్య పిల్లలు లేరు, భర్త పిల్లలు లేరు. అప్పుడు కళ్ళు మూసుకుని సగమే మూసుకోవాలి, మళ్ళీ కళ్ళు పూర్తిగా మూసుకుని ఎదురొచ్చేస్తుంది. అందుకని సగం మూసుకుని ఎక్కడ ధ్యానించాలి. అలా ధ్యానించడం మెల్ల కుదురుతుంది. కుదిరినప్పుడు సమాధి. ఒకరోజు ఏమవుతుందంటే పూర్తిగా లోపల మనసు లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఆత్మస్థాయిలో అది లగ్నం అవుతుంది. అప్పుడు సమాధి స్థాయిని పొందుతారు. అంటే గాలి లేని చోట దీపం పెడితే ఎలా కదలకుండా ఉంటుందో అలాగే మన మనసు పూర్తి కంట్రోల్ అయిపోతుంది. అర్థమవుతుందా? కానీ దీని ఇంటర్నల్ రూల్స్ ఏంటి? స్ట్రిక్ట్ రూల్స్, రైట్? అర్జున్ ఏమంటున్నాడు? కష్టం, ఇది చాలా కష్టం, నేను చేయలేను అంటున్నాడు. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ఇంప్రాక్టికల్ ఇన్ కలియుగ. మీలో ఎంతమంది అడవులకి వెళ్ళి తపస్సు చేస్తారు చెప్పండి నాకు అసలు. హ్యూమన్ లైఫ్ ఇస్ మెంట్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. మీరందరూ మనం బృందావనంలో అడవులకి వెళ్ళి తపస్సు చేద్దాం పదండి అంటే ఏం చేస్తారు? నెక్స్ట్ వీక్ నుంచి ఎవరు కాల్ కూడా జాయిన్ అవరు. అవునా కదా? లెట్ us be ప్రాక్టికల్.
ఎస్ ప్రభుజీ. రెండోది ఆ, ఆ, మనకేంటి ఇక్కడ, నేను కుటుంబంతో ఉండాలి, ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, భార్య పిల్లల్ని భర్త పిల్లల్ని బాగా చూడాలి. కొంచెం టైం ఉంటే భగవద్గీతలో ఏమైనా నేర్చుకుంటే అవి నా ఉద్యోగానికి కుటుంబానికి పనికొస్తాయేమో చూడాలి. అంతేగాని ఇలాంటివి ఉంటాయని అంత అంత ఓపిక మనకు లేదు. అందుకని అర్జునుడు ఏమంటున్నాడు, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ఇంప్రాక్టికల్ ఇన్ కలియుగ. ఈ కలియుగానికి అష్టాంగ యోగం పనికిరాదు. అందుకని ఎవరు యోగా స్కూల్స్ ఉంటాయి అమెరికాలో, ఎవరు యోగా స్కూల్స్ వాళ్ళు చెప్పరు ఇవి. ఎందుకు చెప్పరు, చెప్తే రావడం మానేస్తారని చెప్పి. అందుకని ఏం చెప్తారు వాళ్ళు, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి అంటే యోగా ప్రాణాయామం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం బాగుపడినప్పుడు ఓ యువర్ యోగి, యువర్ యోగి నో. యోగం అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి చేసే ప్రయత్నమే యోగం, అవును కదా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నావు, ఈ భగవంతుడు కృష్ణుడితో కనెక్షన్ ఆపేసి హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి వాడుతున్నాం, అప్పుడది యోగం అవుతుంది. అందుకని అర్జునుడు ఏమంటున్నాడు, చంచలై మన కృష్ణ ప్రమాది బలభద్రుడం యశాం నిగ్రహం మన్యే వాయురే సుదుష్కరం. నాకు 4 భార్యలు ఉన్నారు కృష్ణ, నేను క్షత్రియుణ్ణి, యోధుణ్ణి, యుద్ధం చేయలేను, నేను అడవులకి వెళ్ళి తపస్సు చేయలేను. సారీ, నా మనసు చంచలం, ఇలాగ నేను మనసును అరికట్టలేను. తుఫాను గాలిని అరికట్టగలను కానీ మనసుని ఈ అష్టాంగ యోగం ద్వారా అడవులకి వెళ్ళి తపస్సు చేసి మనసును అరికట్టలేను అంటున్నాడు. వింటున్నారా? సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మెరిపోయిన ఈ ఎడం వైపు యోగి పిక్చర్ అని చూసారా? ఎప్పుడైతే మీరు కొంచెం సాధన చేశారో మీకు సిద్ధులు వస్తాయి. అణిమ, గరిమ, లగిమ, మహిమ, యూనో అంటే ఇసిత్వ వసిత్వ కామ వ్యవసాయిత అంటే మీరు యూ కెన్ బికమ్ స్మాలర్ దెన్ స్మాలెస్ట్, కెన్ బికమ్ బిగ్గర్ దెన్ బిగ్గెస్ట్. ప్లానెట్ క్రియేట్ చేయొచ్చు మీరే. మీరు పెంచగలరా? జనాలు అందరూ మార్స్ మీదకి వెళ్ళాలని. అష్టాంగ యోగి కెన్ క్రియేట్ హిస్ ఓన్ ప్లానెట్. వింటున్నారా? సో మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా చేయి పెట్టి ఇలా ఇండియా చేయి పంపించి అక్కడ ఒక మ్యాంగోని తీసుకురావచ్చు, ఎదుటి వాళ్ళ మైండ్స్ చదవచ్చు, మీరే ఒక ప్లానెట్ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి, మిస్టిక్ పవర్. దానివల్ల ఉన్న శక్తి పోతుంది, మళ్ళీ పతనం వస్తుంది. మీకు ఎంతమందికి సౌబరి కథ చెప్పాను గుర్తుందా? గుర్తుందా లేదా? లేదు ప్రభుజీ. కథ మళ్ళీ చెప్పనా? చెప్పండి ప్రభుజీ. సౌబరి రాముడి గారు రామాయణం కాలం రాముడు ముత్తాత గారి పేరేం పేరు? మాంధాత. సో మాంధాతకి 50 మంది ఆడమ్మాయిలు ఉన్నారు. ఎంతమంది? 50 మంది అమ్మాయిలు ఉంటే సౌబరికి అష్టసిద్ధులు ఉన్నాయి. సౌబరి ఏంటంటే అప్పుడు జనాలకు తెలిసింది ఇది. సౌబరి ఇంటి ముందు పెద్ద క్యూ మొదలైంది. ఏం కావాలి నీకు? నాకు చిన్న ఉద్యోగం కావాలి. ఆల్ రైట్, ఇంటికి వెళ్ళు, నీకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. నీకేం కావాలి? నాకు చిన్న ఇల్లు కావాలి. ఆల్ రైట్, ఇంటికి వెళ్ళి ఇల్లు ఉంటుంది. నీకేం కావాలి? నాకు మంచి భార్య కావాలి. సరే, ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం కుదిరిపోతుంది. ఈ జనాలు తెలిసింది ఏదడితే అది ఇస్తున్నాడు. కొంతకాలం అయ్యేసరికి సౌబరికి అర్థమైంది, ఏంటి జనాలు అందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు ఊరికే అని చెప్పి ఏం చేశాడు, నీటి మడుగుని సముద్రంలో కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలెట్టాడు.
ఒకరోజు ఇలా కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు కళ్ళు తెరిచి చూశాడు. చూసేసరికి 2 చేపలు మైథునం చేస్తున్నాయి, సెక్స్ లైఫ్ చేస్తున్నాయి. మీ ఇంట్లో ఎక్వేరియం ఉంటే మీరు రోజు చూస్తారు ఇది. చేపలు ఒకటొకటి సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయడం మీకేమనిపించదు. కానీ సోబరి మనసు ఏంటంటే స్ప్రింగ్ లాంటిది. స్ప్రింగ్ ఇలా ఏం చేస్తారు, మీరు మనసుని ఇలా చూడతారు, ఎంతకాలం పట్టుకుంటారు ఇలాగా. మీరు ఒకరోజు ఒక క్షణం నిర్లక్ష్యం చేశారనుకోండి, టీ ఇలా కూడా ఆ స్ప్రింగ్ వెనక్కి వెళ్ళిపోతుంది. అది మనస్సు అంటే, ప్రమాదం మనసు. అందరూ వింటున్నారా? సో వెంటనే తనకి ఇప్పుడు సడన్ గా నాకు తనకి ఎంజాయ్ చేయాలనిపించింది. ఎంజాయ్ చేయాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు ఎవరు ఇస్తారు? బోల్డ్ వయసు వచ్చింది, 10,000 సంవత్సరాలు వచ్చి, పళ్ళు ఊడిపోయి, జుట్టేమో తెల్లబడిపోయింది, జుట్టే లేదు, సరే ఉన్న జుట్టేమో తెల్లబడిపోయింది, ఇక్కడ నల్ల కనిపిస్తుంది లేదు కానీ. సో ఏం చేశాడు, రాముడు గారు తాతగారు ఆయన మాందాతను అడిగాడు. మాందాత గారు, మీ దగ్గర 50 మంది అమ్మాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి నాకు పెళ్లికి ఇస్తారా అని అడిగారు. పెళ్లి చేస్తారా అమ్మాయితో? ఎవరన్నా ముసలి నుంచి పెళ్లి చేస్తారు? అది రాజు, ఈయన చక్రవర్తి ప్రపంచానికి. మరి నువ్వంటే సోబరి శపించేస్తాడు అని చెప్పి ఏమన్నాడు తెలివిగా, సోబర్ లాంటి వాడు వచ్చి నన్ను అడిగితే కాదంటానా, కానీ మీరు వచ్చే ముందే మా అమ్మాయిలకి పర్మిషన్ ఇచ్చేసాను నేను, మీకు ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చని. సో స్వయంవరం ప్రకటిస్తున్నాం, అక్కడ వచ్చి కూర్చోండి, మా అమ్మాయిలకి నచ్చింది పెళ్లి చేసుకోండి, వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు, నాకేం పర్లేదు. మరి వాళ్ళు మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, మరి మీరు నన్ను ఏమనకూడదు, ఎందుకంటే వాళ్ళకి నేను పర్మిషన్ ఇచ్చేసాను మీరు వచ్చే ముందే అన్నాడు. సోబరికి అర్థమైంది, రాజు చాలా తెలియనివాడు, ఎక్కడ పిల్లనివ్వాలని చెప్పి ఇలా తప్పించుకుంటున్నాడు. నేను రాజు కంటే ఎక్కువ తెలియని వాడిని ఏం చేశాడు, ఈయన స్వయంవరానికి వెళ్ళాడు. వెళ్ళి తన మిస్టిక్ పవర్స్ తోని మేకప్ చేసుకున్నాడు. ఎలాంటి మేకప్? మొత్తం విపరీతమైన అందగాడి కింద కూర్చున్నాడు. అది పాసిబుల్, మీ అందరు మిస్టిక్ పవర్స్ ఉన్నాయి కదా. మరి ఎంత అందంగా ఉన్నాడు అంటేనట, 50 మంది అమ్మాయిలు తన్నే పెళ్లి చేసుకున్నారంట. వింటున్నారా? ఆర్ యు లిసనింగ్? అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. అయితే మరి మాందాత మరి ఎస్ అన్నాడు కదా, అందుకే నీకు మళ్ళీ వాళ్ళ పిల్లకి ఏం చెప్తాడు, ఈ పిల్ల 50 మంది వెళ్ళి దానికి దాని మీద దండ వేశారు, మరి ఇంకేం చెప్తాడు, కాదని పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే సోబర్ తన శక్తిని ఉపయోగించి 50 ప్యాలెస్లు క్రియేట్ చేశాడంట. ఒకప్పుడు భగవంతుడి మీద సాధన చేసే వ్యక్తి ఇప్పుడు వేరే ఆడవాళ్ళ శరీరాల మీద సాధన చేస్తున్నాడు. ఫోకస్ ఎంత పతనం చూడండి. అందుకని సాధకుడు ఎప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సోబర్ లాంటి వాళ్ళకి పతనం తప్పలేదు. సో సంసార సుఖాల్లో మునిగి తేలుతున్నాడు, మిస్టిక్ పవర్లోనే అవి వాడుతున్నాడు. ఎప్పుడైతే తన స్వసుఖాలకి వాడాడో అప్పుడు ఈజ్ నాట్ యోగి, రైట్? ఒకరోజు కానీ మాయ ఎప్పుడు ఎక్కువ కాలం పట్టుకోలేదు ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తిని. హరే కృష్ణ, ఎక్స్క్యూజ్ మీ. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత సోబరికి బాధ అనిపించింది. ఏం చేస్తున్నాను, అయ్యయ్యో ఎక్కడుండేవాడిని, ఎక్కడున్నాను, ఏంటి భార్య ఏంటి, పిల్లలేంటి, ఈ సంసార సుఖాలేంటి, దీనివల్ల మృత్యువుకే దారితీస్తూ తప్పించి మనకి దీనికి వల్ల ఏది రాదు, ఇదంతా మాయా సుఖం, అంత మోసం దగ అని చెప్పి ఏం చేశాడు,
ఓ రోజు 50 మంది భార్యలను కూర్చోబెట్టి మీ అందరికి నిజం తెలియాలి, నేను ఇంత అందగాని కాదు, నా వయసు అయిపోయింది, ముసలివాడిని అయిపోయాను, కానీ నా దగ్గర ఉన్న పవర్తో నడిపిస్తున్నాను, కానీ నాకు ఈ లైఫ్ ఇష్టం లేదు, అందుకని మళ్ళీ నేను అడవులకి వెళ్ళి తపస్సు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది రామాయణ కాలం కాబట్టి త్రేతాయుగం. ఇవాళైతే మరి వాళ్ళు పెద్ద గొడవలు పెట్టి డివోర్స్ అప్లై చేసిండేవారేమో తెలియదు. ఆ రోజులు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, మీరు ఏదంటే మాకు అదే, మీరు తపస్సు చేస్తా అంటే మేము తపస్సు చేస్తాం అని చెప్పి మళ్ళీ వాళ్ళతో సౌకర్య అడవులకి వెళ్తే వాళ్ళు అడవులకి వెళ్ళారు. అందుకని ఈ మిస్టిక్ పవర్స్ ఏంటంటే మనం సరిగా ధ్యానం చేయకపోతే కలియుగంలో ధ్యానం ద్వారా మనసును అరికట్టడం ఇంపాసిబుల్. యాక్చువల్గా నేను చేసేవాడిని మొదట్లో. ఇక్కడ ఫోకస్ చేస్తే ఇక్కడ సూర్యుడు రైజింగ్ సన్ మీద ఫోకస్ చేయాలంటే ఆ సూర్యుడు ఎప్పుడూ నిలబడలేదు నాకు. కిందకి వెళ్ళిపోతారు, పైకి వెళ్ళిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు, ఇటు వెళ్తారు. బా అందుకని కలియుగ మార్గం అంటే హరే నామ హరే నామ హరే నామయవ కేవలం కలవ నాస్తేవ గతిరంగిద. కలియుగంలో హరినామం మించి వేరే మార్గం లేదు లేదు లేదు. హరినామం మాత్రమే, హరినామం మాత్రమే, హరినామం మాత్రమే. అర్థమైందా? సో కానీ అష్టాంగ యోగ తాలూకా గోల్ ఏంటంట, మనసులో ఉన్న పరమాత్మ అంటే ఎవరో క్షీరోదక సాయి విష్ణువు. పాల సముద్రం మీద ఉన్న విష్ణుమూర్తిని ధ్యానించడమే, పాల సముద్రం మీద ఉన్న విష్ణుమూర్తే పరమాత్మ. ఆయన మన హృదయంలో ఉంటారు. ఆయన మీద ధ్యానించడమే నిజమైన ధ్యానం. అర్థమైంది లేదా? అర్థమైంది. అవును ప్రభుజీ. అంతేగాని ముక్కు మూసుకుని రేజింగ్ సన్ మీద లేదంటే ఆకాశం మీద ఊహించడం కాదు. ధ్యాన అవస్థిత తద్గతేన మనస పశ్యంతి యం యోగిన. అర్జున, యోగులు నా మీదే ధ్యానిస్తారయ్యా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో నారదముని జీవితంలో అది జరిగింది. నారదముని వారు ధ్యానిస్తే అది సత్య. ఆ టైంలో కలియుగం కాదు నారదముని టైం, సత్యయుగం. సో ఇలాగా ఇదెవరో చిన్నది, అది మనం. నా పాయింటర్ చూడండి, ఈ చిన్నది ఏంటి, అది మనం ఆత్మ. ఈ పెద్ద పరమాత్మ. సో సాధన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, మన హృదయంలో కల్మషాలు పోయినప్పుడు, మన పూర్తిగా మన హృదయం శుద్ధిపడినప్పుడు మనకి పరమాత్మ దర్శనం జరుగుతుంది. నారదముని కుర్రవాడి కింద కూడా జరిగింది. సో ఇదెవరో ఆత్మ, ఇదెవరో పరమాత్మ. పరమాత్మ మన పక్కనే ఉంటాడండి. పరమాత్మ ఎక్కడ ఉంటాడు? పరమాత్మ ఎక్కడ ఉంటాడు? మన హార్ట్ లో ఉంటాడు ప్రభు. పక్కనే ఉంటారు. చూడండి, ఇది మనం జీవాత్మ, ఇది పరమాత్మ. ఈయన ఎక్స్పాన్షన్ ఇక్కడ క్లియర్ గా పక్కనే బొమ్మ క్లియర్ ఇక్కడ ఇచ్చాం. అలాగే జీవాత్మ బొమ్మ ఇక్కడ ఇచ్చాం. వింటున్నారా? సో మనం ఇప్పటికి ఎన్ని యోగాలు నేర్చుకున్నాం? కర్మయోగం 3వ చాప్టర్ నేర్చుకున్నాం, జ్ఞానయోగం 4వ చాప్టర్ నేర్చుకున్నాం, అష్టాంగ యోగం 6వ చాప్టర్ నేర్చుకుంటున్నాం. సో భగవంతుడు అంటే బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే దేహకాంతి. భగవంతుడు ఇస్
3 levels of understanding God. ఇది ఎప్పుడైనా మీకు చెప్పానో లేదు నాకు గుర్తులేదు. జనార్దన్ జీ, మణికంఠ ప్రభు చెప్పాను. మన లక్ష్మీ సుందరి మాత అప్పుడే ఈ స్క్రీన్ చూపించానా? లేదు ప్రభుజీ. గ్రేట్, నో దట్స్ వెరీ గుడ్, నో ప్రాబ్లం. భగవంతుడు తాలూకా ఇది శ్లోకం భాగవతంలో ఉంటది. వదంతి తత్తత్వ విధస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. మీకు ఇవాళ 3 పదాలు చెప్తాను. ఎవరో ఫస్ట్ది బ్రహ్మన్. అందరు చెప్పండి బ్రహ్మన్ అని. బ్రహ్మజ్యోతి లేదా బ్రహ్మన్ అంటారు. బ్రహ్మన్ 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 బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మన్. బ్రహ్మన్. రెండో మాట పరమాత్మ. పరమాత్మ. మూడో మాట భగవాన్. భగవాన్. సో దేవత వేరు, తత్వం వేరు. మీరు వింటున్నారు అందరూ? దేవత వేరు, తత్వం వేరు. తత్వం అంటే అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యం. దేవత అంటే ఇప్పుడు దేవతలు ఉన్నారండి. దేవతలు మనకంటే ఎక్కువ కాలం అవుతారు, ఇంద్రుడు చంద్రుడు, కానీ వాళ్ళు చచ్చిపోతారు. దేవతలు చనిపోతారు. దేవతలు మనలాగే. దేవతల జీవతత్వము. వింటున్నారు మణికంఠ ప్రభు, జనార్దన్ జీ, శ్రీ అందరూ you're all listening, right? yes ప్రభుజీ. దేవతలు కొంచెం ఎక్కువ కాలం బతుకుతారు అంతే, కానీ వాళ్ళు చనిపోవాల్సిందే. యూనో ఇప్పుడు బ్రహ్మ ఇప్పుడు ఇవాళ సూర్యుడి పేరు వివస్వాన్, ఇవాళ చంద్రుడి పేరు సోమ. చంద్రుడు అన్నది పేరు కాదు, పొజిషను. సూర్యుడు అన్నది పేరు కాదు, పొజిషను. ఇంద్రుడు అన్నది పేరు కాదు, పొజిషను. ఇవాళ ఇంద్రుడి పేరు పురంధర, ఇవాళ చంద్రుడి పేరు సోమ, ఇవాళ సూర్యుడి పేరు వివస్వంతుడు. రశ్మంతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ఆదిత్యోదయం. అందుకని ఇమం వివస్వతే, భగవద్గీతలో మళ్ళీ ఇమం వివస్వతే ప్రోక్తవాన్ హమవ్యయం. అందుకని ఇవాళ సూర్యుడి పేరు వివస్వాన్, లేదా తెలుగు చెప్పాలంటే వివస్వంతుడు. సో వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం బతుకుతారు. ఎంతకాలం బతుకుతారు చెప్పమని చెప్తాను, ఆ టైం ఫ్రేమ్ కూడా చెప్తాను. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగం కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ టు ప్లీజ్ హియర్. కలియుగం ఎంత తాలూకా ప్రమాణం ఎంత? ఎన్ని సంవత్సరాలు కలియుగం తాలూకా ప్రమాణం, అభిప్రమాణం? 4,30,30,000 సంవత్సరాలు. 4 కోట్లు కాదు. దానికి డబుల్ ద్వాపరయుగం అంటే ఎంత? 8,64,000 సంవత్సరాలు. దానికి ట్రిపుల్, కలియుగానికి ట్రిపుల్ త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాలు. కలియుగానికి 4 రెట్లు సత్యయుగం అంటే ఎంత? 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది? 43,20,000 సంవత్సరాలు. దీన్ని ఏమంటారు? ఒక దివ్య యుగం అంటారు, ఒక దివ్య యుగం. ఇది 71 సార్లు నడిచింది అనుకోండి ఇలాగా, దాన్ని ఏమంటారు? ఒక మన్వంతరం అంటారు. అప్పుడు మన సూర్యుడు చనిపోతాడు, మన చంద్రుడు చనిపోతాడు, మన ఇంద్రుడు చనిపోతాడు. అందరూ వింటున్నారా లేదా? అర్థమవుతుందా లేదా? ఇదంతా భగవద్గీతలోనే ఉంది. యూనో మనం ప్రతి శ్లోకం చూస్తే సంవత్సరాలు అయిపోతుందని చెప్పి నేను ఏం చేస్తానంటే ఒక టాపిక్ కింద చేసి మీకు చెప్తున్నాను. సహస్ర పర్యంతం మహర్యద్బ్రహ్మణో విదు రాత్రి సహస్రాంతం యహోరాత్రి విదోజన. ఇది శ్లోకం. బ్రహ్మ తాలూకా అంటే బ్రహ్మ అంటే మళ్ళీ లివింగ్ ఎంటిటీ. ఈ బ్రహ్మను కాదు, దీన్ని పక్కన పెట్టండి. సో బ్రహ్మ తాలూకా ఒక రోజులో
14 మంది మనువులు మారుతారంట. అంటే ఎంత 14 మంది మనువులు అంటే ఒక మనువు తాలూకా ఆయుు ప్రమాణం ఎంత 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71. అంతకాలం మనువు బతుకుతాడు, అంతకాలం సూర్యుడు బతుకుతాడు, అంతకాలం చంద్రుడు బతుకుతాడు. బాగుందా లేదు ఇదంతా? మా అందులో 70-80 ఏళ్ళు ఏముందండి? ఓకే ప్రభుజీ. అవునా కదా? నీవు లేక నేను లేను అనే తెలుగులో పాట ఉండే చిన్నప్పుడు. నేను లేక నీవు లేవని ఆ పాడిన ఆ హీరో చనిపోయి 15 ఏళ్ళు అయింది. యాక్చువల్లీ ఆ హీరోని కూడా చనిపోయి ఉండొచ్చు. నీవు ఏదే నాకు గుర్తులేదు. ఈ జగమే లేదు అనేది ఉంటది. జగం లేదా? 43,20,000 సంవత్సరాలు 71 సార్లు మల్టిప్లై చేస్తే అది స్వయంభూ మనువు తాలూకు ఆయుు ప్రమాణం. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళు చనిపోతారు. ఇలాగ 14 మంది మనువులు మారితే అప్పుడు బ్రహ్మ ఏమంటాడు? నిద్ర వస్తుంది అంటాడు. మణికంఠ ప్రభు వింటున్నారా? వింటున్నాం ప్రభు. సో ఒక బ్రహ్మ తాలూకు ఒక రోజులో 14 మంది మనువులు మారుతున్నారు. అంటే 14 మంది ఇంద్రులు మారిపోతున్నారు, 14 మంది చంద్రులు మారిపోతున్నారు, 14 మంది సూర్యులు మారిపోతున్నారు. అది ఒక బ్రహ్మకు ఒక రోజు. కానీ ఇందులో మనం ఎన్నిసార్లు పుట్టి చనిపోతున్నాం? 43,20,000 సంవత్సరాలు అంటే ఎంత? అందులో ఎన్నిసార్లు? దాన్ని డివైడ్ బై 70 భాగించండి. కోట్ల జన్మలు. నాకు గ్రీన్ కోడ్ వస్తే బాగుండు, అది వస్తే బాగుండు. తప్పే లేదు రావడంలో, కానీ టెంపరీ. అందుకని తెలివితేటలు ఉపయోగించి మనం ఇవాళ ఎవరు చెప్పరు ఇవన్నీ. ఎవరు ఏది ఉద్యోగం రావాలంటే ఈ బాబా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి, లేదంటే ఆ ఆ అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చేయండి, కుంకుమార్చన చేయించండి. ఎంతకాలం ఇది? 20-30 ఏళ్ళు నాటకం, ఇది అంతా డ్రామా. తర్వాత మళ్ళీ ఎవరి దారి వారిదే. అందుకని తత్వం వేరు, దేవత వేరు. తత్వం వేరు, దేవత వేరు. సో భగవంతుడి తాలూకా ఏంటంటే బ్రహ్మన్ వదంతి తత్తత్వ విధస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేది పరమాత్మేది భగవానేది సిద్ధతే. మీరు ముస్లింల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఫోటోలు ఉండవు. దేవుడు అంటే లైట్, అది రైట్ యాక్చువల్గా. ఎందుకు? బ్రహ్మన్ అంటే కాంతి. సో అది కాంతి ఎవరిదంట? కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో? ఇప్పుడు లైట్ ఉందండి, ఇప్పుడు బయట వెలుతురుగా ఉంది, దాని అర్థం ఏంటి చెప్పండి? బయట వెలుతురుగా ఉంది అంటే అర్థం ఏంటి? సూర్యుడు ఉన్నాడు. కాంతి అంటే దానికి సోర్స్ ఉండాలా అక్కర్లేదా? ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ లిసన్. ఇది మీకు అర్థమైతే మీ జీవితం మారుతుంది. అందుకని చెప్తున్నాను కష్టపడి. ఎవరైనా లిసనింగ్? సో ఇప్పుడు సూర్యుడు ఉన్నా అంటే బయట లైట్ ఉంటది, సూర్యుడు లేకపోతే బయట లైట్ ఉండదు. అలాగా బ్రహ్మన్ అంటే కాంతి. మరి కాంతికి సోర్స్ ఉండాలి అక్కర్లేదా? కృష్ణుడు ఏమంటాడు? భగవద్గీత ఈ శ్లోకం కూడా భగవద్గీతలోనే ఉంటది. 15వ చాప్టర్ పురుషోత్తం ప్రాప్తి. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య చ వ్యయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖైకాంతికస్య చ. అర్జున, బ్రహ్మన్ అనేది నా దేహకాంతయ్యా, నా శరీర కాంతి అంటాడు కృష్ణుడు. బ్రహ్మన్ నా శరీరం నుంచి వెలువడే కాంతి బ్రహ్మన్ అంటాడు కృష్ణుడు. సో జ్ఞానులు ఆ బ్రహ్మంలో లీనం అవ్వాలనుకుంటారు. రెండోది, చాలా మంది అంటారు ఎందుకు గుడికి వెళ్ళడం, భగవంతుని హృదయంలో ఉన్నాడు అంటారు జనాలు. అది కూడా రైటే. ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జన తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా.
అర్జున అందరి హృదయాల్లో నేను పరమాత్మ రూపంలో వెలుగొందుతున్నానయ్యా అంటున్నాడు కృష్ణుడు. సో కృష్ణుడి తాలూకు అంశ ఎవరు? విష్ణుమూర్తి. ముగ్గురు విష్ణువులు ఉంటారు. ఒక విష్ణువు పేరు పాల సముద్రంలో విష్ణువు, అన్ని క్షీర ఉదక సాయి విష్ణువు. సాయి అంటే సైనం, సాయిబాబా కాదు. నేను సాయి అంటే పడుకుని ఉన్న పాల సముద్రంలో పడుకున్న విష్ణువు అని అర్థమైందా? ఇంకో మాట చెప్తున్నాను, జీవుడు ఎప్పుడు దేవుడు అవ్వలేడే. నో జీవా కెన్ బికమ్ గాడ్. మీకు అది మీరు తెలుసుకోవాలి. 3 భగవంతుడు, యూనో కృష్ణస్తు భగవాన్ స్వయం. భాగవతం ఏమంటుంది? కృష్ణుడే స్వయంగా భగవంతుడు. ఇంద్రారు యోకులం వ్యాకులం లోకం హృదయంతి యుగేగే. ఇన్కార్నేషన్లు 10 కాదండి అని భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం ఏం చెప్తుంది? 25 ఇన్కార్నేషన్స్. నేను చెప్పానంటే ఇన్కార్నేషన్స్ అన్లిమిటెడ్. సముద్రం మీద ఎన్ని అలలు వస్తాయో, ఎన్ని కెరటాలు వస్తాయో అన్ని ఇన్కార్నేషన్స్ ఉన్నాయండి కృష్ణుడికి. మన్వంతర అవతారం, శక్తేశ అవతారం, లీలావతారం, యుగావతారం, మరి లీలావతారం, యుగావతారం, మన్వంతరావతారం, సక్తవేశ అవతారం, ఇంకోటి ఇలా 5 అవతారాలు. 5 అవతారాలు. గుణావతారం. నేను ఈ అవతారాలు తాలూకా టైప్స్ చెప్తున్నాను. కూర్మ అవి మళ్ళీ అవి వేరు. యుగావతారం, గుణావతారం ప్రభు. గుణావతారం గుణావతారాలు. గుణావతారం. త్రిగుణ గుణావతారాలు ఎవరంటే బ్రహ్మ విష్ణు శివ. యుగావతారాలు ఎవరంటే ప్రతి యుగానికి వచ్చే అవతారాలు యుగావతారం. నేను సో కలియుగాని తాలూకా యుగావతారం చైతన్య మహాప్రభు. దాని ముందు శ్వేత అండ్ రక్త. సో ఇలా యాక్చువల్గా భాగవతంలో ఇన్ని రకాల ఇంత డీటెయిల్డ్ గా ఏదో చూడండి, చిన్నప్పుడు 5వ క్లాసులో కాంతి రుజు మార్గంలో కాంతి తిన్నగా ప్రయాణిస్తుంది అంట చదువుతారు. అదే పీహెచ్డీకి వెళ్ళేసరికి అంత కాంతి మీద లైట్ లో రిఫ్రాక్షన్, గ్రేటింగ్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అబ్బా, సో లైట్ మీద మీరు బోల్డ్ రీసెర్చ్ చేయొచ్చు. అలాగా గుణావతారం, మన్వంతరావతారం, యుగావతారం, లీలావతారం, సగ్దేశ అవతారం, ఎన్నో రకరకాల అవతారాలు. సో ఇప్పుడు చెప్తాను చూడండి, భగవంతుడు భగవాన్ అన్నది పరిపూర్ణమైతే భగవంతుడి తాలూకా లోకలైజ్డ్ ఫీచర్ ఏమో పరమాత్మ, భగవంతుడి తాలూకా దేహకాంతి బ్రహ్మన్. ఎంతమందికి అర్థమైంది? భగవంతుడి తాలూకా దేహకాంతి బ్రహ్మన్ అయితే భగవంతుడి తాలూకా ఎక్స్పాన్షన్ అంశ పరమాత్మ. కానీ పరిపూర్ణ భగవంతుడు ఎవరు? భాగవతం ఉంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణుడే పరిపూర్ణ భగవంతుడు. దేవతలందరూ జీవతత్వం, వాళ్ళందరూ చనిపోవాలి. అర్థం అవుతున్నదా లేదా? సో ఇందుకు ఈ పాయింట్ ఏంటంటే, జ్ఞానులు ఆ బ్రహ్మాన్ని పొందాలనుకుంటారు. అష్టాంగ యోగులు పరమాత్మను పొందాలనుకుంటారు. ఎప్పుడైతే మీరు సాధన చేశారో, ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ ఒక యోగి నడుచారా, ఈ యోగి మెల్లిగా ఇక్కడ కుండల్ని అని ఉంటుంది ఇలా రైజ్ చేస్తాడు. చనిపోయే టైంలో ఏం చేస్తాడు? ఆ సాధన ద్వారా ఇది ఆజ్ఞా చక్రం నుంచి ఇలా అని ఇలా పైకి వెళ్ళిపోయి, మీరు ఇంద్రలోకం కావాలంటే ఇంద్రలోకం, చంద్రలోకం కావాలంటే ఏ లోకం కావాలంటే ఆ లోకానికి వెళ్ళొచ్చు. కానీ ఎవరైతే పరమాత్మనే ధ్యానిస్తారో వాళ్ళు ఏం చేస్తారు? వైకుంఠానికి వెళ్తారు. అర్థం అవుతున్నదా? కానీ భక్తి యోగి అంటే మనందరం భక్తి యోగులను. మనం హరే కృష్ణ మనం భక్తి యోగ సాధన చేస్తే, అంటే మిగిలిన చాప్టర్లన్నీ భక్తి యోగం భగవద్గీతలో. మనం ఏంటంటే కృష్ణలోకి వెళ్ళి ఇలాగ గోపాల కింద కృష్ణుడితో
మనకి స్వరూపం వచ్చినప్పుడు, స్వరూప సిద్ధి వచ్చినప్పుడు మనం కృష్ణుడితో ఆటలాడొచ్చు. ఎనీ క్వశ్చన్ సో ఫార్? శివ ప్రభు, శిరీష, కూచిపూడి మాతాజీ, సంధ్యా మాతాజీ, ఎనీ క్వశ్చన్స్? మణికంఠ ప్రభు, రామ్ ప్రభు, శిరీష ప్రభుజీ, అది మీరు ఇందాక ఒక దివ్యాంత వరకు ఉంటారు ఇంద్రుడు అలా అన్నారు కదా, మరి వాళ్ళకు దేవతలు అంటే మరణం ఉండదు అంటారు కదా ప్రభుజీ, వాళ్ళు అమృతం తాగారు అని అంటారు, అది ఎంతవరకు? ప్రభు చాలా మంచి మాట చెప్పారు. అమృతం తాగడం వల్ల ఎక్కువ కాలం బతుకుతారు. అందుకని ఏంటంటే అలాగ సినిమాల్లో వాటిలో అలా చూపిస్తారు. అమృతం తాగడం వల్ల ఎక్కువ కాలం బతుకుతారు. రోజు లేదంటే 43,20,000 ఇంటూ 71 పెట్టి గుణించండి, ఎంత అది? అంతకాలం బతుకుతారు వాళ్ళు. 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 అంటే దగ్గర 4 లక్షల 10 పెట్టి గుణించిన మీరు 4,30,000 అయింది. సో కొన్ని బిలియన్ సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు. కానీ వాళ్ళ జీవులు వాళ్ళందరూ చనిపోవాలి. భారతంలో వాళ్ళ గురించి ఉంటుంది యాక్చువల్గా. రెండోది అక్కడ కూడా స్వర్గంలో కూడా అప్పుడప్పుడు రాక్షసులు వస్తారు, దండెత్తుతారు, వాళ్ళకి కష్టాలు ఉంటాయి. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు? ఆ బ్రహ్మ భువనాలోక, ఈ 14 లోకాలు భౌతిక ప్రపంచంలో కష్టాల నిలయం అంటాడు. ఎవరు చావుని తప్పించుకోలేరు, ఎవరు ఓల్డ్ ఏజ్ని తప్పించుకోలేరు, ఎవరు మిజరీ డ్యూ టు మైండ్, మనస్సు ద్వారా శరీరం ద్వారా వచ్చే కష్టాన్ని ఎవరు తప్పించుకోలేరంట. వేరే జీవుల ద్వారా వచ్చే కష్టాన్ని తప్పించుకోలేరంట. అలాగే ప్రకృతి ద్వారా వచ్చే కష్టాన్ని తప్పించుకోలేరంట. యూనో, అందుకని వాళ్ళు చనిపోవాలి. అమృతం తాగే అంటే ఎక్కువ కాలం బతుకుతారు. ఓకే, డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. అందుకనే దేవతలు ఎప్పుడు, మీరు దేవతల దగ్గరికి వెళ్ళి నాకు మోక్షం ఇవ్వండి అంటే దేవతలు మోక్షం ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకే గ్యారంటీ లేదు. రెండోది, దేవతలు శుద్ధ భక్తులు కాదు, కర్మమిశ్రిత భక్తాస్ దేవతలు. ఎన్నో కథలు ఉంటాయి భారతంలో దీని మీద. ఇంద్రుడు దేవతలకు రాజు. ఎవరైనా తపస్సు చేస్తారంటే ఇంద్రుడు భయం, అరే నా పొజిషన్ కావాలా వాళ్ళకి అని. ఇంద్రుడికి టెన్షన్ ఎప్పుడు. వింటున్నారా? అందుకని మనకి స్వర్గానికి వెళ్ళడం మనకి ఇష్టం లేదు. భగవద్గీత కృష్ణుడు అది కూడా చెప్తాడు భగవద్గీతలో, క్షీణ పుణ్యే మర్త్య లోకం విశంతి. మీరు స్వర్గానికి వెళ్తారు, ఇక్కడికంటే బోల్డ్ సుఖాలు ఉంటాయి, అమెరికా కంటే 1000 రెట్ల సుఖాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీ పుణ్యం ఖర్చు అయిపోతుందో మళ్ళీ వెనక్కే. ఇది భగవద్గీతలో ఉంది, క్షీణ పుణ్యే మర్త్య లోకం విశంతి. మళ్ళీ కిందకి బ్యాక్ టు పెవిలియన్. ఎక్కడికి? మళ్ళీ మామూలే, షరతు మామూలే. మళ్ళీ పుట్టం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ యూరోప్ అమెరికా వెళ్ళడం అనుకోవడం, ఇలా 60-70 ఏళ్ళు వచ్చేస్తాయి. అరి ఓల్. అందుకని కృష్ణ ఏమంటున్నాడు? బయట నా దగ్గరికి రండి, నా పిల్లలు కదా. అందుకనే అంటాడు వెనక్కి వచ్చేయమంటాడు. మీరందరూ నాతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, కష్టం ఉండకూడదు. అందుకని స్వరూపం పొందండి, ప్రేమ పొందండి. ప్రేమ లిబరేషన్, మోక్షం. ప్రేమ ఇప్పుడు లిబరేషన్ వచ్చిందండి. మోక్షం తర్వాత ఏంటి? భగవంతుడి సేవ. అందుకని భగవంతుడి పట్ల ప్రేమ రాకుండా మనం వైకుంఠ లోకాలకు వెళ్ళాం. అజామిల్ కథలో చెప్పాను, ఇది చెప్పాను లేదా? అజామిల్ కథలో ఏం చెప్పాను? మీరు భగవంతుడి పట్ల ప్రేమ రాకుండా మనం వైకుంఠ లోకాలకి, కృష్ణ లోకాలకి వెళ్ళలేము. సాధన చేయాలి. అర్థమైందా? అందుకని ఐ వాంట్ టు గో బ్యాక్. ఇప్పుడు యాక్చువల్గా మీరందరూ 30 ఏళ్ళ వయసులో ఉంటే మీకు ఏదో చాలా దూరం కనిపిస్తుంది. నాకు చాలా మంది కరోనా వచ్చి చనిపోతున్నారు. నాకు అది ఆపరేట్ టైం అయిపోయింది. వి షుడ్ గో బ్యాక్ టు గాడ్ హెడ్.
దేవతలు 43,00,000 ఇంటూ 71 సంవత్సరాలు బతుకుతున్నారు ఇంటూ 71 అంటే అంత నాకు గుర్తు క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఊహించండి 4 బిలియన్ సంవత్సరాలు బతుకుతారు అనుకోండి, ఊహించండి 4 బిలియన్ సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఓల్డ్ ఏజ్, మళ్ళీ డెత్. నో ప్రభుపాద అందుకనే బ్యాక్ టు గాడ్ హెడ్. మనందరం వైకుంఠ కృష్ణలోకానికి వెళ్ళాలి, గోలోక బృందావనం వెళ్ళిపోవాలి. హృదయంలో కల్మషాలు తొలగించండి, కామాన్ని తొలగించండి, క్రోధాన్ని తొలగించండి, లోభాన్ని తొలగించండి, మోహాన్ని, మదాన్ని, మత్సరాన్ని. భక్తి యోగం అందరూ ప్రాక్టీస్ చేసి పిల్లలకి అనొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. కానీ హృదయంలో హరికృష్ణ మంత్రం జపం చేయండి, కల్మషాలు పోగొట్టండి, కుటుంబంతో సహా మళ్ళీ బ్యాక్ టు గాడ్ వెళ్ళండి. వై షుడ్ యూ లివ్ ఓన్లీ విత్ ఫ్యామిలీ 20, 30, 40 years? అవునా కదా? మీరు మీ పిల్లలతో 20 ఏళ్ళే ఉండాలనుకుంటారా? కాదే. వింటున్నారా? సో ప్రభుపాద గోలోక బృందావనం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకని అంత రండి వెనక్కి వెళ్ళాలి. మీరందరికీ మోక్షం పొందండి, ప్రేమ పొందండి. లెట్ us go back to Godhead. అందుకని హరే కృష్ణ మంత్ర సాధన ఏం చేస్తుంది? మోక్షమే కాదు, ప్లస్ ప్రేమిస్తుంది. మోక్షం ఇస్తే ప్రేమ రాకుండా వైకుంఠ లోకాలకు వెళ్ళలేం, ప్రేమ రావాలి. ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? బాగుంది ఇది కాదు, సెషన్ కంప్లీట్ అవ్వలేదు. చాలా బాగుంది ప్రభుజీ, బాగుంది. అందుకని ఎందుకు సాధన చేయండి, టైం అయిపోతున్నది. 43 లక్షల సంవత్సరాలు ఎక్కడ, 70-80 ఏళ్ళు ఎక్కడ? అందులో 50% అయిపోయింది కూడా. అవునా కదా? 50% జీవితం అయిపోయింది లేదా? కానీ ఎన్నో కోరికలు, ఎంతో 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 అనుభవించాలని ఆ భోగి ఇచ్చ. టైం అయిపోతున్నది. టంగ్ ఎప్పుడైనా మన నాలుగు వచ్చి చాలు థ్యాంక్ యూ ఉంటుంది మనతో. 30-40 ఏళ్ళ నుంచి దాన్ని బాగా పోషిస్తున్నాం. మాయలోంచి బయట రమ్మంటున్నాడు కృష్ణుడు. మాయ పట్టుకుంది మమ్మల్ని. మాయ అంటే ఏంటి? త్రిగుణాత్మకమైన మాయ, 3 moods. సత్వతమో రజగుణాలతో కూడిన మాయ. వింటున్నారా? సో అందుకే ఏంటంటే భార్య పిల్లల్ని వాళ్ళని కూడా కృష్ణ కాన్షియస్ చేయాలి. కుటుంబాన్ని చక్కగా భక్తి వినోద్ ఠాకూర్కి 10 మంది పిల్లలు, ప్రభుపాద గారికి 6 పిల్లలు. అంటే ఏంటి? వాళ్ళు ఏం చేసినా కృష్ణ ప్రీత్యర్థమే చేశారు. సో అందుకనంటే సాధన చేయడం చాలా ఇంపార్టెంట్. అనిల్ ప్రభు జాయింట్. అనిల్ ప్రభు అంటే మీ అందరికీ తెలుసు, అనిల్ ప్రభుకి బాబు పుట్టాడండి. మీరు ఈ అనిల్ ప్రభు అంటే మన అనిల్ ప్రభు అనిల్ దన్నాడే నాకు తెలియట్లేదు. సరే, నో ప్రాబ్లం. సో ఇవాళ ఎందుకు టైం ఆరంభమైంది, ఎనఫ్. సో విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. శ్రీధర్ గారు ఏమంటారు? కృష్ణ ప్రభు ఏమంటారు? ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ. సో సంబడి జాయిన్. రామ్ ప్రభు అంటే ఎవరు? ఐ డోంట్ నో రామ్ ప్రభు. ఎనీవే, నో ప్రాబ్లం. సో మనం విల్ టాక్ నెక్స్ట్ వీక్. ఎందుకు ఇవాళ అర్థమైందని చెప్పింది? అర్థమైంది ప్రభుజీ. శిరీష కూచిపూడి మాత్రమే మీకు అర్థమైందా? అదర్వైజ్ ఐ కెన్ రిపీట్ అగైన్ నెక్స్ట్ వీక్. అర్థమైంది ప్రభుజీ. శివ యార్లగడ్డ ప్రభు అర్థమైంది ప్రభుజీ. సంధ్య మాతజీ అమ్మ అర్థమైంది ప్రభు. రంగా ప్రభు, ఐ డోంట్ నో రంగా ఎవరు కొత్తగానే. సరే, అనిల్ ప్రభు ఎవరు? అనిల్ దన్నాడియా? అనిల్ ప్రభు?
we'll end it. So take care of yourself. Will any question or comment? I have 2-3 minutes actually. Otherwise we'll end it. ప్రభు, నేను రంగా మాట్లాడుతున్నాను. మీరు కృష్ణుని అంటారు, కొంతమంది శివ అంటారు. అంటే కన్ఫ్యూజన్ కదా. అంటే మీరు దేవుడు అంటే దేవుడు, ఓకే. మీరేం కృష్ణుని ప్రార్థించమంటారు, కొంతమంది శివుని ప్రార్థిస్తారు. ఇలా కన్ఫ్యూజన్ కదా. రోజు నాకు ప్రశ్న, మీరు ఎప్పుడు ఇది ఫస్ట్ టైం మీరు జాయిన్ అయ్యారు ఇవాళ? ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను. ఒకటి ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జనాలు దగ్గర 9 నెలల నుంచి నడుస్తున్నదండి. మీరు 1వ క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఏబిసిడీలు నేర్చుకుంటారు. 2వ క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ నేర్చుకుంటారు. 4వ క్లాస్లో జాయిన్ అయినప్పుడు మీరేం చేస్తారంటే 2, 3, 6 అవి నేర్చుకుంటారు. అంతేగాని సడన్ గా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ గా మీకు ఈ నెంబర్ ఎవరు ఇచ్చినో తెలీదు. ఇది భగవద్గీత 6వ అధ్యాయం నడుస్తుందండి. మీకు చెప్తే చెప్పండి. అంటే మీరు అది చేయవలసిన అవసరం లేదు, మీకు తెలిసి చెప్పండి. మీరు అప్పుడు జాయిన్ కావాలి, ఇప్పుడు ఏమంటే అవసరం లేదు కదా. మీరు తెలియదు అలా కాదు. ఆ పాయింట్ ఏంటంటే మీరు కాలేజీలో చదివినప్పుడు మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఒకలాగా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఇప్పుడు ఎవరు చెప్పారంటే ప్రతిదానికి సిద్ధాంతం అని ఉంటుంది యాక్చువల్గా. మేము భగవద్గీత మాట్లాడుతున్నామండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అదేమంటారు, దీనికి సిస్టమేటిక్ స్టడీ అని ఉంటుంది యాక్చువల్గా. ఆ సిస్టమేటిక్ స్టడీలో రెండోది ఏంటంటే ప్రశ్న, దేర్ షుడ్ బి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. పరిప్రశ్న అంటే మీరు నేర్చుకోవాలి అంటే ముందు తద్విద్ది ప్రణిపాత. పరిప్రణిపాతం అంటే సరెండర్, అండ్ ప్రశ్నించడం అంటే ఛాలెంజింగ్. పరిప్రశ్న అంటే హంబుల్ ఎంక్వైరీ. సంస్కృతంలో ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు. సో ఇలాగా అంటే రెండోది ఏంటంటే ఇలాంటి వాటిలో టీచర్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ హ్యాస్ టు బి హంబుల్. అది రూల్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న తప్ప కాదంటలేదు. నాకు యాక్చువల్గా 14 నిమిషాల్లో నాకు వేరే క్లాస్ ఉంది. మీరు తక్కువ జాయిన్ కాలే ప్రభు గారు. జాయిన్ 10 నిమిషాలు అయింది, వింటున్నాను. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మన హిందువులు ఏంటంటే అన్ని దేవునికి వెళ్తారు, శివుని దగ్గరికి వెళ్తారు, కృష్ణుని దగ్గరికి, అందరికి వెళ్తారు. అంటే మీరు కృష్ణుని దగ్గరికి వెళ్ళాలంటే కన్ఫ్యూజన్ కదా. నాకు ఒక డౌట్ అడిగాను అంతే. నాకు ఇది మిమ్మల్ని అజ్జేయాలని కాదు, లేకపోతే ఇది కాదు. దాని సమాధానం ఏంటంటే, ప్రతిదాని వెనకాల ఇప్పుడు సినిమాల్లో చూసిన దాన్ని బట్టి దేవుని నిర్ణయించలేవండి. 1వ క్లాస్ తర్వాత 2వ క్లాస్ ఉంటుంది, 2వ క్లాస్ తర్వాత 5వ క్లాస్ ఉంటుంది, 5 తర్వాత 10వ క్లాస్ ఉంటుంది. మీకు చెప్పేది ఏంటంటే బిగినింగ్ లో అందరూ అంతే, కానీ ఒక గురుముఖంగా సాధన చేస్తే, జ్ఞానం సంపాదిస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. అర్థమైందా? సో అందుకని ఏంటంటే మీరు రెగ్యులర్ గా వచ్చారనుకోండి, అంటే నన్ను అడిగితే ఈ క్లాస్కి రాకండి, రేపు సండేకి వేరే క్లాస్ ఉంటుంది, ఇంకా బిగినింగ్ లో ఉన్నాం. మేము భగవద్గీత చదువుతున్నాం. భగవద్గీత 6 అధ్యాయాలు అంటే వీళ్ళందరూ దగ్గర ఒక 70-80 గంటలు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి. అర్థమైందా? సో నాకు తెలిసి మీరు అడిగిన సమాధానాన్ని వీళ్ళు ఎవరైనా ఆన్సర్ చేయగలరు. అది అందుకని పిహెచ్డి చాలా తక్కువ ఉంటాయండి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ స్కూల్స్ బోల్డ్ ఉంటాయి ఇండియాలో. అలాగేంటంటే మీరు నేర్చుకోవాలంటే దయించి రేపు ఈ క్లాస్లో జాయిన్ అవ్వకండి. వచ్చే రేపు ఆదివారం అది కొత్తగా అది కూడా 2-3 నెలల నుంచి నడుస్తుంది, కానీ ఇంకా కంప్లీట్ స్టార్ట్ చేయట్లేదు. అందుకేనండి మొదట్లో ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు శివుడి గుడికి వెళ్తే శివుని పూజిస్తారు, కృష్ణుడి గుడికి వెళ్తే కృష్ణుని పూజిస్తారు, దుర్గాదేవి గుడికి వెళ్తే దుర్గాదేవిని పూజిస్తారు. అక్కడ ఏంటంటే ఎందుకు పూజించాలి, ఎందుకు వేరే గుళ్ళకి వెళ్ళాలి? మీకు ఎవరో ఒకరు గ్రీన్ కార్డ్ ఇస్తారని నమ్మకం, వాళ్ళ మీద నమ్మకం లేదు, మీకు డబ్బు మీద నమ్మకం ఉంది, ఎవరో ఇస్తారు, అది అర్థమవుతలేదు. అంతేకాని భయం ద్వారా భగవంతుని పూజించడం అన్నది ఒక లెవెల్. మనం చాలా మంది గుళ్ళకి ఎందుకు వెళ్తారంటే ఫియర్ ఆఫ్ అన్నోన్, భయంతో, తెలియని దానికోసం, తెలియదంటే మన భయం, అందుకని గుడికి వెళ్తారు. సరే ఆయన ఉన్నాడు, ఒక కొబ్బరికాయ కొడితే ఆయన మనం చూస్తాడు. ఈయన చూడడం మర్చిపోయాడు అనుకోండి, 2వ గుడి ఉంది, 3వ గుడి ఉంది, 4వ గుడి ఉంది. ఇది అట్లీస్ట్ బిగినింగ్. ఇది
అర్థమవుతుంది లేదా? వర్షిపింగ్ గాడ్ అవుట్ ఆఫ్ ఫియర్ అన్నది ఫస్ట్ లెవెల్, వెరీ లోయెస్ట్ లెవెల్. ఇప్పుడు క్రిస్టియానిటీలో జీసస్ సరెండర్ అవ్వకపోతే వీళ్ళు కూడా హెల్. అంటే మనందరం వాళ్ళ వాళ్ళ మాట ప్రకారం మనందరం నరకానికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అదొక లెవెల్. కానీ రెండో లెవెల్ ఏంటంటే వర్షిపింగ్ గాడ్ అవుట్ ఆఫ్ డిజైర్. అది హిందువులు ఎలాగా? సోమవారం ఏమో శివుడు, మంగళవారం ఏమో హనుమంతుడు, బుధవారం ఏమో సూర్యుడు, లక్ష్మీవారం లక్ష్మీదేవి, లేదా లక్ష్మీవారం ఎవరు సాయిబాబా, శుక్రవారం ఏమో లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యుడు. ఇలాగా అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఎవరో ఒకరు మనం నచ్చిన కోరిక తీరుస్తారు. దట్ ఇస్ సెకండ్ లెవెల్, వర్షిపింగ్ గాడ్ అవుట్ ఆఫ్ డిజైర్. మూడో లెవెల్ ఏంటంటే మీరు అప్పుడు కొంచెం డిజైర్ తెలుసు, మీరు అలా వెళ్తున్న కొలది మీరు ఈ క్లాస్కి వచ్చారు మీరు అలాగా. సో నేను ఇన్ని గుళ్ళకి వెళ్తున్నాను, నా జీవితం అయిపోతున్నది, కరోనా వచ్చి 2,70,000 చచ్చిపోయారు, నేను వెనకాల ఏముందబ్బా అసలు అని మీకు కోరిక వచ్చింది. అది ఆ గుళ్ళకి వెళ్ళడం వల్ల వచ్చింది మీకు. అర్థమైందా? అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగ క్లాసులకి రావడం మొదలు పెడతారు. వచ్చినప్పుడు అప్పుడు భగవద్గీత చదవడం మొదలు పెట్టినప్పుడు మీకు వర్షిపింగ్ గాడ్ అవుట్ ఆఫ్ డ్యూటీ. నేను లేచినా లేకపోయినా సూర్యుడు వస్తున్నాడు, నేను గాలి వీస్తున్నది, చంద్రుడు వస్తున్నాడు, భగవంతుడు నేను పుట్టగానే మా తల్లి శరీరంలో పాలు వస్తున్నాయి, ఒక 2-3 ఏళ్ళ తర్వాత అది పాలు ఆగిపోతున్నాయి, నేనంత వెనకాల భగవంతుడు ఉన్నాడు అని చెప్పి వర్షిపింగ్ గాడ్ అవుట్ ఆఫ్ డ్యూటీ. థర్డ్ లెవెల్. అంటే మీరు ఆల్రెడీ ఎల్కేజీ వదిలేశారు, 5th గ్రేడ్ వదిలేశారు, 10th గ్రేడ్కి వచ్చారు. వర్షిపింగ్ గాడ్ అవుట్ ఆఫ్ డ్యూటీ అంటే దేవుడు అంటూ ఒక వ్యక్తి ఉన్నాడు, దేవతలు వేరు, దేవుడు వేరు, పరమ సత్యం వేరని ఆ స్థాయిలో తెలుస్తుందండి. ఎందుకు? మీరు చదువుతున్నారు కాబట్టి. నెక్స్ట్ మాట ఇంకొంచెం ముందుకెళ్తే వర్షిపింగ్ గాడ్ అవుట్ ఆఫ్ లవ్, హైయెస్ట్ స్టేజ్. అంటే మీరేమి ఆయన నా దగ్గర ఏమి ఆశించకుండా నాకు ఆయన అనేక జన్మల నుంచి నన్ను మెయింటైన్ చేస్తున్నాడు అనగానే మీకు ఆయన మీద ఒక ప్రేమ వస్తుంది. ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలు? మీకు ఇద్దరు మంది పిల్లలు ఉన్నారు. మీరు మీ పిల్లల్ని కేర్ చేస్తారు. ఆ పిల్లలు మీ కేర్ లో మీకు ఆశ ఏమి లేదు. మీరు ఓన్లీ సాయంత్రం, శనివారం సాయంత్రం వాళ్ళని కేర్ చేయరు, మండే టు ఫ్రైడే 24/7 కేర్ చేస్తారు. ఎందుకు? మీ శరీరం నుంచి పుట్టారు కాబట్టి. మీ పిల్లల్ని తీసి అక్కడ దేవుణ్ణి పెడితే దాన్ని ప్రేమ అంటారు. నిస్వార్థమైన సేవ తాలూకా పరాకాష్ట ప్రేమ. యూనో ప్రేమ అంటే దాంట్లో కోరిక లేదు. ప్రేమ అంటే సేవనే కోరుతుంది. సో ఆ స్థాయిలో మీకు తెలిసింది ఏంటంటే భగవంతుడు ఒక్కడే. కొందరు బ్రహ్మ అంటారు, కొందరు పరమాత్మ అంటారు, కొందరు భగవాన్ అంటారు. సో భగవంతుడు ఎవరు అంటే ఇది తత్వాన్ని తెలుసుకోవడం, ఆ తత్వాన్ని నేర్చుకుంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఈ కాల్కి వచ్చే వాళ్ళందరూ తత్వం నేర్చుకుంటున్నారు. అర్థమవుతుందా? సో ఐ ఎంకరేజ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, మీరు నిజంగా నేర్చుకోవాలంటే ఈ కాలకి ఇక్కడికి రాకండి. ఎందుకంటే 6 నెలలు అయిపోయింది, ఇది 9 నెలలు అయిపోయింది యాక్చువల్గా. నేను కరోనా స్టార్ట్ అవ్వక ముందు నుంచి మొదలు పెట్టాను. అందుకని మీరు రేపు సండే క్లాస్, ఇదే క్లాస్ రేపు సండేలో కూడా ఉంది భగవద్గీత క్లాస్. ఫస్ట్ చాప్టర్ ఇంకా మొదలు పెట్టలేదు. సో మీరు దానికి రండి. బట్ వెరీ నైస్ క్వశ్చన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం రేపు మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం. హరే కృష్ణ, దండోత్తర్. థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ. దండోత్తరం.